హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. నేను ఇక్కడ ఒక లేహ్యము అంటే మనం ఆయుర్వేదంలో అంటాం కదండి. ఇవి చూడండి, ఇవి మునగాకండి. మునగాకు తీసుకొచ్చి మంచిగా ఎండబెట్టుకున్నాను అనమాట. ఎండబెట్టుకున్నండి మునగాకు లేత ఆకులు తీసుకొచ్చేసి ఎండబెట్టుకొని ఇది మిక్సీ పట్టినండి. చూడండి, ఇప్పుడే మిక్సీ పట్టేసుకొని కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇందులో కాస్త తేనె వేసుకున్నానండి. తేనె ఏ కంపెనీ అయినా వాడవచ్చు. ప్రస్తుతానికైతే మా ఇంట్లో ఇది ఉందండి, తేనె సీసా. తేనె పోసుకున్నా అనమాట. ఇందులో తేనె పోసుకొని మంచిగా కలిపి పెట్టుకున్నా. ఇది కొంచెం టైము తీసుకుంటే కాస్త గట్టిగా అవుతుందండి. చిన్న ఉండలాగా చేసుకోవచ్చు, లేదా కొంచెం స్పూన్తో తీసుకొని కూడా తినేయచ్చు అనమాట. ఇవి తేనెతో పాటు మనము మునగాకుది మంచి పౌడర్ అనమాట. ఇదే కాకుండా ఇంకా వేరే కూడా ఇలా చేసుకోవచ్చండి. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లంకి సంబంధించి ఆకుకూరల్ని ఎండబెట్టుకొని, నేనైతే ఇది జల్లించలేదండి, మామూలుగా జల్లించుకోవచ్చు. వస్త్రంతో జల్లిస్తే ఇంకా స్మూత్గా వస్తుంది అనమాట. నాకు పర్వాలేదు అనిపించింది ఇలా ఉన్నది. అంటే మన మిగతా ఆకుకూరలు కూడా ఇంకేమైనా కూడా ఇలానే చేసుకోవచ్చండి. నేను తినడానికని చేసుకున్నా. మా పిల్లలు కూడా కావాలంటే వాళ్ళకు కూడా పంపిస్తే ఇంకాస్త ఎక్కువ చేసి. అంతే అండి, మీరు కూడా చేసుకోండి. మునగాకు మామూలుగా తినమంటే పిల్లలు ఆకుకూరలు అంటే తింటలేరు కదా, నేను చిన్న ఉండలాగా చేస్తున్నాండి తేనెతోటి. అంతే అండి, ఈరోజు మా పిల్లలు వస్తారనమాట. వాళ్ళ కోసం ముందుగానే ప్రిపేర్ చేసి పెడుతున్నా. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్కారం అండి.